అరటి ఆకు భోజనం. మన ఈ సంప్రదాయాలు ఊరికే రాలేదు. మన సంప్రదాయాలు మన పూర్వీకుల అనుభవం మీద ఆధారపడి ఉన్నాయి. పాత తరం వారు ముందు తరానికి ఇచ్చారు అపూర్వమైన బహుమతులు. శుభ సందర్భాలలో ఇంటి గుమ్మం వద్ద అరటి చెట్టును అందంగా అలంకరిస్తారు. పచ్చదనం శుభప్రదమని చాలా మంది అనుకుంటారు, అందుకే పూర్వీకులు ఇలా అలంకరించేవారు. అయితే అందులోనూ ఓ సైన్స్ దాగి ఉంది. అరటి చెట్టును గుమ్మానికి కట్టడం ద్వారా వైరస్లు మరియు బాక్టీరియా ఇంట్లోకి గాలి ద్వారా ప్రవేశించకుండా నిరోధించవచ్చు. అరటి ఆకుల్లో తింటే ఇష్టమా? అరటి ఆకులో ఉన్న శక్తి మనకు ఎంత మేలు చేస్తుందో తెలిస్తే మీరు ఒంటరిగా మిగిలిపోతారు. ఈ రోజుల్లో ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు, కవర్లు లేవు. టీ మరియు మధ్యాహ్న భోజనం నుండి ఉదయం నుండి నిద్రపోయే వరకు ఎటువంటి ఆహారం తీసుకోబడదు. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు 99% కారణం. వీటి ఉపయోగం తెలిసి కూడా వాటిని వదిలి వెళ్ళలేకపోతున్నారు. అరటి ఆకులో తినడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం. పూర్వం మా తాతయ్యల కాలంలో అరిటాకులో భోజనం చేసేవాళ్ళం. మన తెలుగు సంప్రదాయాలను ఇప్పటికీ కొంతమంది మాత్రమే పాటిస్తున్నారు. కొందరు అరిటాకులను శుభకార్యాలకు ఉపయోగిస్తున్నారు. కొన్ని హోటళ్లలో ఇప్పటికీ భోజనం అందిస్తుంది. మన దగ్గర అన్ని ఆకులు ఉన్నప్పుడు అరటి ఆకును మాత్రమే ఎంచుకోవడానికి చాలా మంచి కారణాలు ఉన్నాయి. ఆకలితో ఉన్నవాడికి శత్రువు అయిన అన్నం పెట్టే గొప్ప సంప్రదాయం మనం శత్రువులకు అన్నం పెట్టడం. అన్నం విషతుల్యం అవుతుందేమోనన్న భయం నెలకొంది. అదే అరటి ఆకులో ఆహారం పెడితే, అందులో విషం కలిపితే, ఆకు నల్లగా మారి అన్నంలో విషం ఉందని తెలిసి అరటి ఆకులో అన్నం పెడితే మన శత్రువులు కూడా భయం లేకుండా ప్రశాంతంగా తింటారు. అరటి ఆకుపై వేడి ఆహారాన్ని అందించడం వల్ల ఆకుపై పొరలో ఉండే పాలీఫెనాల్స్ ఆహారంలోకి శోషించబడతాయి. అరటి ఆకుల్లో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. వాటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీనివల్ల శరీరానికి పోషకాలు అందడమే కాకుండా మనం తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులను కూడా నివారిస్తుంది. అరటి ఆకు ఆహారంలో ఉన్న విష పదార్థాలను గ్రహించిన వెంటనే నల్లగా మారుతుంది మరియు ఇది ఆహార విషం కాదు. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ ఆకులో అన్ని రకాల విటమిన్లు ఉంటాయి కాబట్టి మేము దానిపై వేడి పదార్థాలను ఉంచుతాము. ఆ విటమిన్లు అన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందిస్తాయి. అనేక రకాల వ్యాధులను నివారించే శక్తి ఈ ఆకుకు ఉండడం విశేషం. ఇది క్యాన్సర్, మెదడు, ప్రోస్టేట్, గర్భాశయం మరియు మూత్రాశయం, హెచ్ఐవి, సికా. ఇది పార్కిన్సన్స్ రాకుండా నిరోధించవచ్చు. రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. విసర్జించిన ఆకులు సులభంగా నేలలో కలిసిపోయి నేలను సారవంతం చేస్తాయి కాబట్టి పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. అరటి ఆకులో తినడం ఇతరుల పట్ల గౌరవానికి చిహ్నం. ఈ వివిధ ప్రయోజనాల కారణంగా అరటి ఆకు భోజనం ఘన భోజనాన్ని సూచిస్తుంది. అంత బావుంది. ఆకుల్లో ఉన్న వాళ్ళకి మనం అనుకున్న వాళ్ళకి జరగాలి అనుకోవడం సహజం. నా అభిప్రాయం ప్రకారం అది ఉపయోగించబడింది. ఇహ కన్న వారికి కంచాలు అంటే ఇప్పటి వరకు ఇంట్లో అందరూ వెండి కంచం ధరిస్తే మధ్యలో బంగారు పువ్వు ఉంటుంది. భోజనం చేసేవారు ఇది డిటాక్సిఫై కూడా చేస్తుంది. అలాంటి పని చేస్తాను. అది మన అరటి ఆకు కాబట్టి మనకిచ్చిన వారికే ఇస్తాం. అరటి ఆకులను మాత్రమే తిన్నట్లే అవి పాత రోజుల్లో చాలా బలంగా మరియు ఆరోగ్యంగా ఉండేవి. అరటి ఆకు అడ్డ, విస్తర లో తింటే ఆకలి పెరుగుతుంది. అరటాకులో భోజనం చేస్తున్నప్పుడు ఒక గొప్ప ఫీల్ ఉంటుంది. అందులో వడ్డించే ఏ వంటకమైనా అందంగా, నోరూరించేలా కనిపిస్తుంది. కడుపు నిండా తిన్నామనే సంతృప్తి లభిస్తుంది. అంతేకాదు మీకు ఆరోగ్యం కూడా లభిస్తుంది.
దక్షిణ భారతదేశంలో అనదిగా అరటి ఆకులో భోజనం చేయడం సంప్రదాయం. అరటి ఆకులో భోజనం అనేది కేవలం సంప్రదాయమే కాదు, శాస్త్రీయ కారణాల నుంచి జెనెటిక్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అరటి ఆకును భోజనానికి ఉపయోగించడంలో కూడా రకరకాల నియమాలు ఉన్నాయి. అతిథులకు వడ్డించినప్పుడు ఆకు పైభాగంలో వడ్డించాలి. ఎవరి కోసం వారు వడ్డించుకునే సమయంలో ఆకులోని కింది భాగంలో వడ్డించుకోవాలని శాస్త్రం చెబుతోంది. పూర్వకాలంలో ప్రతిరోజు అరటి ఆకులోనే భోజనం చేసేవారు. కానీ ఈ రోజుల్లో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అరిటాకు భోజనం చేస్తున్నారు. ఇప్పటికీ అరటి ఆకును భోజనానికి వినియోగిస్తూనే ఉన్నారు. మన పెద్దలు భోజనం కోసం అరటి ఆకును మాత్రమే ఎందుకు ఎంచుకున్నారో చూద్దాం. అరటి ఆకు సైజు చాలా పెద్దగా ఉండడం వల్ల వడ్డనకు చాలా అనువుగాను, తినడానికి సులువుగాను ఉంటుంది. కేరళ వారి సద్య గురించి విని ఉంటారు. సద్య అనేది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పెద్ద మొత్తంలో చాలా రకాల పదార్థాలు వడ్డిస్తారు. ఇలాంటి సందర్భంలో వడ్డించడానికి పెద్ద ప్లేట్ అవసరం అవుతుంది. అలాంటప్పుడు అరటాకులో వడ్డించడం చాలా సులభం అవుతుంది. ఒకేసారి అన్ని పదార్థాలు అరటాకులో వడ్డించే వీలు ఉంటుంది. అందుకే సద్యలో అరటి ఆకును వాడుతారు. అరటి ఆకు చాలా చవక. అరటి ఆకులు విరివిగా దొరకడం మాత్రమే కాదు, చాలా చవక కూడా. మార్కెట్లో అమ్మకానికి కూడా దొరుకుతాయి. కిలోల చొప్పున లేదా పీస్ చొప్పున అమ్ముతారు. నిజానికి అరటి తోట ఉన్న వారెవరైనా తెలిసిన వారైతే ఫ్రీగానే కూడా దొరకవచ్చు కూడా. అరటి ఆకులు వాటర్ ప్రూఫ్. సౌత్ ఇండియన్ భోజనంలో సంబార్, రసం వంటి ద్రవరూపంలో ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ. అందువల్ల అరటి ఆకులో తినడం సులభం. పదార్థాలలో ఉండే నెయ్యి, నూనె కూడా ఆకుకు అంటుకోవు. కనుక ఏం ఇబ్బంది లేకుండా భోంచేయడం సాధ్యపడుతుంది. కానీ ఆకుకు చిల్లు పడకుండా జాగ్రత్తగా తినాలి. చక్కని సువాసన. తాజా అరటాకు మీద పలుచని మైనపు పొర సహజంగా ఉంటుంది. వేడివేడి పదార్థాలు వడ్డించినప్పుడు అది కరుగుతుంది. అలా కరిగినప్పుడు కమ్మని వాసన వెలువడుతుంది. ఇది ఆహార పదార్థాలకు ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ను ఇస్తుంది. ముఖ్యంగా వేడి రసం, అన్నం కలిపి అరటాకులో భోజనం చేసినప్పుడు దీన్ని గుర్తించవచ్చు. అందుకే అరటి ఆకులో భోజనం చేయడం ఒక గొప్ప అనుభూతి అని అంటుంటారు. శాస్త్రం కూడా చెప్పింది. పూర్వకాలం నుంచి కూడా చరిత్రలో అరటి ఆకు ప్రాశస్త్యం గురించి రకరకాల సాహిత్యాల్లో వివరించారు. కేవలం సంప్రదాయాలు, పండగల్లో మాత్రమే కాదు, అలంకరణలో, భోజనాల వడ్డింపులో కూడా వాడినట్టు దాఖలాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఎలాంటి క్రతువులు, పూజలు నిర్వహించుకున్నా కూడా అరటి ఆకులో భోజనం చేయడం గురించి ప్రత్యేకంగా వివరించారు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. గ్రీన్ టీ లాగే అరటి ఆకులో కూడా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అంతేకాదు, యాంటీ బాక్టీరియల్ కూడా. అందువల్ల ఆహారంలోని సూక్ష్మజీవులను హరించి వేస్తుంది. అరటాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలను హరిస్తాయని చాలా అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. అరటి ఆకు మనం తినకపోవచ్చు, కానీ తాజా అరటాకులో వేడివేడి పదార్థాలు తినడం వల్ల ఇవి మన శరీరంలో చేరుతాయి. ఈకో ఫ్రెండ్లీ. డిస్పోజబుల్ ప్లేట్స్ రూపంలో చాలా వరకు ప్లాస్టిక్ వాడుతారు. ఇవి డీకంపోజ్ కావడానికి సంవత్సరాల కాలం పడుతుంది. పర్యావరణానికి తీరని నష్టం వీటి వల్లే. కానీ అరటి ఆకులు ప్రకృతి సిద్ధమైనవి, విరివిగా లభిస్తాయి కూడా, శుభ్రమైనవి. ఇవి వాటర్ ప్రూఫ్ కావడం వల్ల వీటి మీద ఎలాంటి రసాయనాలు చల్లినా అవి ఆకుకు అంటుకోవు. కాబట్టి వీటి వల్ల హాని తక్కువ. వడ్డించే ముందు చాలా సులభంగా వీటిని శుభ్రం చేయవచ్చు. అరటి ఆకులను కొన్ని ఆయుర్వేద మందుల్లో కూడా వాడతారు. కొన్న రకాల మందులను స్వల్పకాలం పాటు ప్యాక్ చేయడానికి కూడా వినియోగిస్తారు. మై బీసీఎస్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https
//youtube.com/mybcs333